ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ప్రస్తుతం నేను తమిళ సాహిత్య కథలని చదివి వినిపిస్తున్నాను కదండి. ఈ కథలలో శివభక్తుల కథలు వింటున్నాం మనం. ఇప్పుడు ఈ పుస్తకాన్ని రచించిన వారి గురించి తెలుసుకుందాం. వీరు ప్రముఖ సాహితీవేత్త, తమిళ భాషలోని సాహితీవేత్త శ్రీ ము. అరుణాచలం గారు. దీనిని తెలుగు భాషలోనికి రచించిన వారు డాక్టర్ చల్లా రాధాకృష్ణ శర్మ గారు. ఇంకా కథ వినిపిస్తానండి. అనగనగా చోళదేశంలో తిరుక్కడవూరు అనే ఒక ప్రసిద్ధ శివక్షేత్రం ఉన్నది. ఈ క్షేత్రంలో మార్కండేయుడి భక్తికి మెచ్చుకుని అతని ప్రాణాలను కాపాడేందుకు వచ్చిన పరమశివుడు యముణ్ణి కాలితో తన్ని అతనికి చిరంజీవిత్వం ప్రసాదించాడని ఐతిహ్యం. అది నేటికి అక్కడ ఒక మహోత్సవంగా జరపబడుతూ ఉంది. ఈ కుగ్రామంలో కలయర్ అనే ఒక బ్రాహ్మణ భక్తుడు ఉండేవాడు. గుడిలో పరమశివుని సన్నిధిలో గుగ్గిల ధూపం వేయడమే కర్తవ్యంగా భావించి ధూపం వేస్తూ ఉండేవాడు ఇతను. ఈ ధూపం వల్ల ఈశ్వర సన్నిధానంలో సువాసనలు ఎల్లప్పటికీ గుబాళిస్తూ ఉండేవి. పెద్దలు దీన్ని ఒక పవిత్ర కార్యంగా భావిస్తూ ఉండేవారు. సర్వజ్ఞుడైన పరమశివుడు ఆయన భక్తిభావాన్ని పరీక్షించాలని అనుకున్నాడు. తత్ఫలితంగా ఆయనకి దారిద్ర్యం సంభవించింది. అన్నానికే అలమటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాంటి పరిస్థితిలో కూడా పైకమిచ్చి గుగ్గిలం కొని శివుడి సన్నిధిలో ధూపం వేసే అలవాటుని ఆయన మానుకోలేదు. ఇలా చాలా కాలం గడిచిపోయింది. లేమి బాధ మరీ ఎక్కువైంది. ఆయన పొలమంతా హరించుకుపోయింది. పని మనుషులు కరువయ్యారు. అన్నీ కోల్పోయిన తన భగవత్ సేవను మాత్రం ఆయన విస్మరించలేదు. ఒకనాడైతే ఇంట్లో అందరూ ఆకలికి నకనగలాడిపోతున్నారు. అప్పుడు ఇంట్లో అమ్మదగిన వస్తువు అంటూ ఏదీ కనిపించలేదు. ఆయన భార్య చాలా ఉత్తమ స్వభావం కలిగింది, మహా ఇల్లాలు. పిల్లల ఆకలి బాధను ఆ ఇల్లాలు చూడలేకపోయింది. అప్పుడు ఆమె తన మెడలో మిగిలిన ఒకే ఒక ఆభరణం మంగళసూత్రాన్ని తీసి భర్తకిచ్చింది. సుమంగళికి మంగళసూత్రం పరమ పవిత్రమైంది. భర్త సజీవుడై ఉన్నంత వరకు అది భార్య మెడలో ఉంటుంది. అలాంటి మాంగళ్యాన్ని తీసి భర్త చేతికిస్తూ, పిల్లలు ఆకలితో నకనకలాడిపోతున్నారు, దీన్ని అమ్మైనా ధాన్యం తీసుకురండి అని అన్నది. అది తీసుకుని కలయర్ ఒడ్లు తీసుకొద్దామని బయలుదేరాడు. ఒక వర్తకుడు ఎదురయ్యాడు. అతని తల మీద గుగ్గిలం మూట. ఏమిటా మూట అని అడిగాడు కలయర్. గుగ్గిలము అని బదులొచ్చింది. ఆయన అంతులేని సంతోషం చెందాడు. ఇవాళ డబ్బు చేతిలో లేకపోవడం వల్ల గుగ్గిలం కొనలేకపోయాను. ఇప్పుడు అదే దొరుకుతుంటే మరొకటి కొనడం ఎందుకు అనుకున్నాడు మనస్సులో. చేతనున్న మంగళసూత్రాన్ని అతనికిచ్చి ఆ గుగ్గిలం మూటను తీసుకున్నాడు. ఆ మూటతో ఆయన సరాసరి శివాలయానికి వెళ్ళిపోయాడు. అలవాటు చొప్పున అక్కడ ధూపం వేస్తూ కూర్చున్నాడు. ఆయన భక్తికి మెచ్చుకుని ఆ రాత్రి శివుడు ఆకలితో నిద్రపోయిన ఆయన భార్యకు కలలో ప్రత్యక్షమయ్యాడు. ఇంట్లో బంగారం, ధాన్యం, బియ్యం మొదలైనవన్నీ సమృద్ధిగా ఉన్నట్లు తెలియచేశాడు. నిద్ర మేల్కొన్న ఆమె అన్నీ భగవదనుగ్రహం అనుకుని భగవంతుడి కరుణాస్వభావాన్ని కీర్తించి భర్త కోసం అన్నం వండసాగింది. అప్పుడు ఆలయంలో ధూపం వేస్తున్న ఆయనకి, నాయనా, నువ్వు చాలా ఆకలితో ఉన్నావు, ఇంటికి వెళ్ళి మృష్టాన్నం తిను అన్న మాటలు వినిపించాయి. ఈ మాటలను శివుడు ఆయనకు తెలియజేశాడు. భగవదాజ్ఞను ధిక్కరించలేక ఆయన ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో ఎటు చూసినా సంపదే, సమృద్ధిగా సంపద. ఆశ్చర్యంతో ఆయన ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాడు. భగవదనుగ్రహ విశేషమండి అని ఆయన భార్య బదులు చెప్పింది. అది విని కలయర్ భగవంతుడి దయాగుణాన్ని తలుచుకుని స్తుతించాడు. తర్వాత భార్య వండిన అన్నాన్ని తిన్నాడు. మామూలు ప్రకారం ఆయన భగవత్సేవ చేస్తూనే వచ్చాడు. భగవద్భక్తులకు సహాయం చేస్తూ ఉండేవాడు. ఇక్కడ ఇలా ఉండగా దగ్గరలో తిరుప్పనందాళ్ అనే గ్రామంలో ఒక అద్భుతం జరిగింది. అక్కడి ఆలయంలోని శివలింగం ఒకవైపుకు ఒరిగిపోయింది. అందుకు కారణం ఒక స్త్రీ భక్తి. ఆ ఆలయంలో పూజ చేసే శివాచార్యుడి కూతురు పేరు తాటకి. ఆమె ఒకసారి పూజ చేస్తోంది. మనోహరమైన సుమహారాన్ని శివుడికి వెయ్యాలని లేవబోగా ఆమె నడుము నుంచి చీర జారసాగింది. అందువల్ల ఆమె చేతులు సాచి మాలను వెయ్యలేకపోయింది. రెండు మోచేతులతోనూ చీరను అదుముకోవలసి వచ్చింది. మాలనేమో కింద పెట్టలేకపోయింది. ఆ పరిస్థితిలో ఆమె చాలా బాధపడింది.
ఈశ్వరా, ఇప్పుడు నేనేం చెయ్యను, నీకు మాల వెయ్యలేకపోతున్నాను కదా అంటూ దుఃఖించింది. భక్తుల దుఃఖం తీర్చే స్వభావం భగవంతుడిది కదా. ఆమె దుఃఖాన్ని చూడలేక శివుడు తన జటను ఆమె వైపుకి వంచాడు. అప్పుడు సుమహారాన్ని ఆమె శివుని శిరస్సున ఉంచగలిగింది. భగవంతుడు తన పట్ల చూపిన దయకు ఆమె ఆర్ద్రచిత్తురాలైంది. తర్వాత పూజ ముగించుకుని ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. అలా శివలింగం ఒక పక్కకు ఒరిగి ఉండడం చూసి ఆ దేశపు రాజు లింగాన్ని యథాస్థానానికి తీసుకురావాలని ప్రయత్నించాడు. కానీ ఆయన ప్రయత్నాలేవీ ఫలించలేదు. తర్వాత తన ఏనుగుల చేత శివలింగాన్ని లాగించి యథాస్థానంలో నిలబెట్టడానికి ప్రయత్నించాడు. వాటి వల్ల కూడా కాలేదు. శివలింగాన్ని సూటిగా నిలపలేకపోయినందుకు రాజు చింతాక్రాంతుడయ్యాడు. ఆ రోజుల్లో తిరుప్పనందాళ్ళు శివుణ్ణి సేవించాలని కలయనార్ అక్కడికి వచ్చాడు. జరిగిన ఆ అద్భుతాన్ని చూశాడు. రాజుగారి సైన్యాలు కానీ ఏనుగులు కానీ శివలింగాన్ని యథాస్థానానికి తీసుకురాకపోవడాన్ని కళ్ళారా చూశాడు. ఆయన కూడా చాలా బాధపడ్డాడు. మీరందరూ ప్రయత్నించినట్లుగా నేను కూడా ప్రయత్నించి వారి స్థితిని నేను పొందాలని మనస్సులో అనుకుని శివలింగానికి చుట్టబడిన తాడుని తన మెడకు చుట్టుకుని లాగాడు. సైన్యాలకు యథాస్థితుడు కాని శివుడు కలయనార్ భక్తిపాశానికి వశవస్సుడు కాకుండా ఉంటాడా మరి? శివలింగం యథాస్థితికి వచ్చింది. చూపరులంతా సంతోషంలో మునిగిపోయారు. రాజు ఇతర భక్తులైతే బ్రహ్మానందం చెందారు. అనంతరం కలయనార్ అక్కడ చాలా రోజులుండి భగవంతుణ్ణి సేవించి స్వస్థలమైన తిరుక్కడవూరు చేరుకున్నాడు. అక్కడ కూడా పూర్వంలా భగవత్కార్యాలు నిర్వర్తించి శివసాయుధ్యాన్ని ఆయన పొందారు. ఈ కుంగులియక్కలయర్ అంటే గుగ్గులు కలయనాయనారు అని ఆయన పేరు. ఇదండి కథ. ఇంకా తరువాయి భాగంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీకు గనక తమిళ సాహిత్య కథలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింతగా ప్రోత్సహించండి. ఉంటానండి. నమస్కారం.